హాయ్ హలో క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలను అయితే మనం క్లీన్ చేసుకున్న చేప ముక్కలను పేనం మీద ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాము. ఇదైతే మొదటగానైతే స్టవ్ వెలిగించి మనం చిన్న కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్న తర్వాత జీలకర్ర మెంతులు వేసి చిన్న మంట మీద వేపుకోవాలి. మాడకుండా అలా వేపుకోవాలి. వేపుకున్న వాటిని మనము ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే కడాయి మళ్ళీ పెట్టేసి అదే కడాయిలో మళ్ళీ ధనియాలు అయితే సరిపడినంత ధనియాలను తీసుకొని కడాయిలో పోసుకొని చిన్న మంట మీద వేపుకోవాలి. మాడకుండా ఉంటుంది. మరి మాడకుండా కొంచెం చూసుకుంటూ వేపుకోవాలి. వేపుకున్న వాటిని ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న వాటిని మనకైతే ఇంట్లో చిన్నవి దంపుకోవడానికి అయితే ఇప్పుడు వస్తున్నాయి. పౌడర్ చేసుకోవడానికి వీటిని చిన్న లోహంతో తయారు చేసిన రోకళ్ళు అయితే వస్తున్నాయి. వాటిలో పోసుకొని మనం దంచుకోవాలి. ఏదైతే చల్లారిందా లేదా అని అయితే చూస్తున్నాను. చల్లారినట్టే అలా వీడియోలో చూపిస్తున్న విధంగా వాటిని వేపుకొని చిన్న రోల్లో పోసుకొని మనమైతే పౌడర్ చేసుకోవాలి. జీలకర్ర మెంతులు ధనియాలు కలిపి మనమైతే పౌడర్ అయితే చేస్తున్నాము. వీడియోలో చూపిస్తున్న విధంగా అలా చిన్నగా చేసుకోవాలి. అలా పౌడర్ చేసుకున్న తర్వాత వాటిని అయితే మనం అలాగా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. అలా తీసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి పోసుకోవాలి. ప్లేట్లో పోసుకున్న తర్వాత మనకు మళ్ళీ ఏం కావాలి, లవంగాలు యాలకులు చెక్క వీటిని కూడా సరిపడినంత తీసుకొని పౌడర్ అయితే చేసుకోవాలి. అలా వీడియోలో చూపిస్తున్న విధంగా పొడి చేసుకొని వాటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే పోసుకోవాలి. అలా పోసుకున్న తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, అవి అయితే తీసుకొచ్చుకొని పక్కన పెట్టుకొని అందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చి పెట్టుకోవాలి. ఒక్కొక్కటిగా ఇంగ్రీడియంట్స్ తెచ్చి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మనం క్లీన్ చేసుకున్న చేప ముక్కలకి కావాల్సినవన్నీ అందులో వేసుకోవాలి ఒక్కొక్కటిగా. అలా చూడండి. అలా వీడియోలో చూపిస్తున్న విధంగానైతే పౌడర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనము ఇంట్లో అప్పటికప్పుడు తయారు చేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. మనం ఇంట్లోకి అప్పటికప్పుడే చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత మనము వాటికి తెచ్చిపెట్టుకునే ఇంగ్రీడియంట్స్ అయితే ఒక్కొక్కటిగా వేసుకోవాలి. స్మెల్ బాగా వస్తుందని అప్పటికప్పటికే పౌడర్ అయితే చేసుకోవాలి. ఆ చేప ముక్కలను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. మొదటగా పసుపు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ సరిపడినంత వేసుకోవాలి. మళ్ళీ చెప్పలేదు, అదే ఇంత వేసుకోవాలో చెప్పలేదు అంటారు కదా. కారం కూడా సరిపడినంత వేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి సరిపడినంత. అలా సాల్ట్ వేసుకున్న తర్వాత మనమైతే ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకున్న తర్వాత ఒకసారి 5 to 10 minutes అలా కలుపుకోవాలి. జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి, లవంగాలు యాలకులు చెక్క ఇవి పౌడర్ చేసుకున్నాం కదా, వాటి పొడి. ఈ చేపలకి ఎలా చేసుకున్నా కూడా జీలకర్ర మెంతుల పొడి అయితే కంపల్సరీ. అలా వీడియోలో చూపిస్తున్న విధంగానైతే మనం కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత చాలాసేపే కలుపుకోవాలి. ఒక 10 నుండి 15 నిమిషాలు 20 నిమిషాలు అలా కలుపుకోవాలి. తర్వాత మనం ఇంట్లో తయారు చేసుకున్న హోమ్ మేడ్ పెరుగు అన్నమాట. పెరుగుని తీసుకొని అందులో వేసుకోవాలి. కాసన్నే తీసుకున్నాను కాబట్టి 1 స్పూన్ సరిపోతుంది. ఇలా ఫ్రై చేయడానికి అయితే ఎక్కువ చేప ముక్కలకి ముళ్ళు లేకుండానైతే చూసుకోవాలి. చాలా తక్కువ ముళ్ళు ఉండే చేపలు తీసుకుంటే బెటరు. అలా చూపిస్తున్న విధంగా పెరుగు వేసుకొని
మరొకసారి అయితే మ్యాగ్నేట్ అయితే చేసుకోవాలి. అలా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత వాటిపైన మూత పెట్టాలి. వీటిని అయితే ఫ్రిడ్జ్లో మాత్రం అస్సలు పెట్టద్దు. రూమ్ టెంపరేచర్ అయితే సరిపోతుంది. రూమ్ హీట్కే పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో అయితే అస్సలు పెట్టుకోకూడదు. వీడియోలో చూపిస్తున్న విధంగా చేప ముక్కలు లోపలికి కూడా మనమైతే అలా కురుముకొని పెట్టుకోవాలి. మొత్తము మనం వేసుకున్నవన్నిటిని అలా పెట్టుకున్న తర్వాత వాటిపైన మూత పెట్టేసి అలా చూపిస్తున్న విధంగానైతే మంచిగా ముక్కకు పట్టేటట్టు చాలాసేపు కలుపుకొని పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న వాటిపైన మనం ప్లేట్ అయితే పెట్టుకొని ఒక మంచి ఫ్రెష్ నిమ్మకాయనైతే తీసుకుందాము. ఎందుకంటే చేపలు అంటేనే కొంచెం నీసు వాసన వస్తుంది కదా. ఒక నిమ్మకాయని తీసుకొని కట్ చేసుకుందాము. ఒక చెక్క సరిపోతుంది. ఒక చెక్క నిమ్మరసం ఇప్పుడు వేసుకుందాము. అలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని నిమ్మరసాన్ని అయితే వాటిలో చేప ముక్కల మీదనైతే పిండుకుందాము. అలా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండుకున్న తర్వాత నిమ్మరసాన్ని పోసుకున్న తర్వాత మనం ఒకసారి టాస్ అయితే వేద్దాము. ఎందుకంటే నిమ్మరసం ప్రతి ఒక్క ముక్కకి మంచిగా పట్టాలి కదా. అలా పెట్టిన తర్వాత 1 అవర్కి పైగానే మనం మూత పెట్టి వదిలేసేయాలి. ఫ్రిడ్జ్లో అయితే పెట్టకూడదు. తర్వాత స్టవ్ వెలిగించి పెనం మీద చేసుకుందాం అనుకున్నాం కదా. పెనం పెట్టి వేడి చేద్దాము. వేడి అయిన తర్వాత ఆయిల్ పోద్దాము. తక్కువ ఆయిల్తోనే మనం ఫ్రై అయితే చేద్దామన్నాం కదా. తక్కువ ఆయిల్ పోసుకొని మనం అలా కలిపి పెట్టుకున్న వాటిని అలా అవుతుంది. అలా అయిన తర్వాత మనం నూనె వేడి అయ్యాక అందులో ఒక్కొక్కటిగా చేప ముక్కనైతే వేసుకుందాము. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటిగా చేప ముక్కల్ని అయితే వేసుకుందాము. అలా వేసుకొని మంచిగా చిన్న మంట మీద కాల్చుకోవాలి. పెద్ద మంట పెడితే తొందరగా మాడిపోతాయి. మళ్ళీ చేప ముక్కలు ఉడకవు. అంటే చిన్న మంట మీద కాస్త టైం తీసుకున్నా పర్వాలేదు. మంచిగా కాల్చుకుందాం. ఇలా చూడండి. అలా వీడియోలో చూపిస్తున్న విధంగా కాల్చుకోవాలి. చుట్టూ తిప్పుకుంటూ 4 వైపులా కాల్చుకోవాలి. చాలాసేపు అలా కాల్చుకొని మనమైతే చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకోవాలి. లేకపోతే ఒక దిక్కు కాల్చుకొని ఒక దిక్కు కాలకపోతే అది బాగోదు, తినలేము మనం. ఇంకా చుట్టూ 4 దిక్కులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. కాల్చుకున్న వాటిని మనమైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. అలా చూడండి. అలా అంతా కలర్ వచ్చే వరకు కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా మనం కాల్చుకోవాలి. కాల్చుకున్న వాటిని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకొని మిగతావి కూడా కాల్చుకుందాము. అలా కాల్చుకుంటుంటే కాస్త ఎక్సెస్ వస్తుంది కదా, తీసేసుకోవాలి. లేకపోతే వేరే వాటికి పట్టుకొని అవి కూడా నల్లగా కనబడతాయి. ఇలా కడాయిలో అయితే తీయస్తుంది కానీ మరి ఇంతలాగా తీయరాదు, అంత రాదు. పెనం మీద అయితే ఇలా వస్తుంది. ఎక్కువ నూనె కూడా పట్టదు మనకు. ఇలా కాల్చుకోవడం చాలా బాగుంటుంది కడాయి కంటే కూడా పెనం మీద. అలా కాల్చుకున్న వాటిని అలా వేసుకొని అలా ఒక్కొక్కటిగా అన్ని చేప ముక్కలను అలా కాల్చుకోవాలి. చూడండి, అలా కాల్చుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము వాటిపైన ఇంకా సగం నిమ్మ చెక్క ఉంది కదా, దాని మీద నిమ్మరసం వేసుకొని ఒకసారి అయితే మరొకసారి టాస్ వేసుకుందాము. నేనైతే చూపించలేదు వీడియోలో, నేనైతే పిండాను అందులో. క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ను ఇలాగే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.